నెల్లూరు క్వీన్ దివ్య డాన్సర్ ఇలా ఎందుకు పెట్టుకున్నారు నేమ్? నాకేం తక్కువ. డాన్సర్ అంటే ఏంటి? మీరు ఎక్కడ డాన్స్ చేస్తారు ఎక్కువగా? అంటే దేవుళ్ళ జాతరలు ఉంటాయి కదా. అంటే దేవుడి జాతరలో ఒకటేనా లేకపోతే సవాళ్ళ ముందు అట్లా ఏమని చేస్తారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే డాన్సింగ్ ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే మా డాడీ చిన్నప్పుడే వదిలేస్తారు మమ్మల్ని. సో ఇంకా తినాలి కదా ఫుడ్కి. ఒక మహిళను ఒక మగవాడు వదిలేస్తే ఆ మహిళ గురించి చాలా దారుణంగా మాట్లాడుకుంటారు. మీ ఇద్దరిని ఎలా పెంచింది మీ అమ్మ ఇన్ని రోజులు? అవన్నీ మాకు తెలియదు, మా అమ్మ తెలియాల్సింది. నిజం చెప్పాలంటే మా డాడీ అసలు ఎవరో కూడా తెలియదు నాకు. మీ మమ్మీ కష్టపడింది అంటున్నారు, పొలంలో కష్టపడింది, షాపుల్లో కష్టపడింది అంటే ఎలా? డాన్సింగ్ తక్కువ, మీరు చూపించే షోయింగ్ ఎక్కువ ఉంది. నేనేం చూపిస్తున్నాను? నాకు ఉన్నదే చూపిస్తున్నాను. మీ పెర్ఫార్మెన్స్ అంతా స్టేజ్ మీద ఉంటుందా, స్టేజ్ వెనకాల కూడా ఉంటుందా? వెనకేం చేస్తారు? నాకు అర్థం కాలేదు మీరు చెప్పింది. అంటే డాన్స్ ముందే ఉంటుంది, వెనకేముంటుంది అంటున్నా. సర్లే, మీరు ఆంటీయే కదా? నీకు తెలుసా నేను ఆంటీ అని? అంటే సారీలో ఆంటీలా కనిపించారు. లేదు, నా ఏజ్ 21. 21? నా ఏజ్ 21. బొద్దుగా ఉండడం తప్ప? బొద్దుగా ఉండడం తప్పు కానీ అతిగా ఉండడం సర్లే. మీరు చేసింది అక్కడ కనిపిస్తుంది కాబట్టి అంటాం, ఇంకేలా? ఏమన్నా బట్టలు ఇప్పేసామన్నా చేస్తున్నాను అక్కడ. ఒక్కొక్కసారి అవి కూడా చేసే ప్రయత్నాలు చేశారు కదా. ఒక పొలిటీషియన్ పక్కలో పడుకుంటే నైటింగ్ నైటే కోట్లు సంపాదిస్తారంట ఈవెంట్ గర్ల్స్, నిజమేనా? ఐ డోంట్ నో, నాకు తెలియదు. అంటే లవ్ ఫ్రెండ్స్ రెండు వేస్ట్ అంటారా? వేస్ట్. ఫ్రెండ్స్ కూడా మోసం చేశారా? మొత్తం మోసం. నడుం చూపిస్తే అయిపోతుందా? ఆ అమ్మాయి వెనక ఎంత పెయిన్ ఉంటుందో తెలుసుకోరా? మీ అబ్బాయిలంతా ఇంతేనా? నడుం చూపించి పెయిన్ గురించి మాట్లాడతారా? నాకు అర్థం కాదు. నడుం చూపిస్తే ఇంకా అదే టైప్ అని అనుకుంటారా మీరు? ఓకే, అంటే మీ పెర్ఫార్మెన్స్ కి స్టేజ్ ఉంటుందా? ఎప్పుడైనా ఇరిగిపోయిన సందర్భాలు ఉన్నాయా? లేదు, స్టేజ్ బలంగా కడతారు కింద. నువ్వు చెప్తావా వాళ్ళకి? నేను చెప్తా. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ఈరోజు అయితే మీ అందరి ముందుకి నేను ఒక స్పెషల్ గెస్ట్ అయితే తీసుకురావడం జరిగింది. సో తన ఉంపు సంపులతో అందరినీ కూడా ఆకట్టుకుంటుంది, అలాగే తను నవ్వితే కూడా చాలా అందంగా ఉంటుంది. సో రీసెంట్గా తను కొన్ని ఛానల్స్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చింది. తను ఎవరో కాదు, నెల్లూరు క్వీన్ దివ్య డాన్సర్. నమస్తే అండి. నమస్తే అండి. సో నెల్లూరు క్వీన్ దివ్య డాన్సర్ ఇలా ఎందుకు పెట్టుకున్నారు నేమ్? ఏదో పెట్టుకోవాలనిపించింది, నాకేం తక్కువ అన్నట్టుగా నెల్లూరు క్వీన్ డాన్సర్ లా పెట్టుకున్నాను. అంటే అందం తక్కువ సంథింగ్, హైట్గా. అంటే డాన్సర్ అంటే ఏంటి? మీరు ఎక్కడ డాన్స్ చేస్తారు ఎక్కువగా? మనకి మ్యారేజ్ ఈవెంట్స్ అండ్ పబ్లిక్ ఈవెంట్స్ ఉంటుంది. అంటే దేవుళ్ళ జాతరలు ఉంటాయి కదా, ఆ టైప్ లో గ్రూప్ డాన్స్ కి వెళ్తాం. అంటే దేవుడి జాతరలో ఒకటేనా లేకపోతే సవాళ్ళ ముందు అట్లా ఏమని చేస్తారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? లేదు లేదు, అంటే వాళ్ళని కూడా పిలుస్తారని నేను విన్నాను. వాళ్ళు వేరే ఉంటారు. ఓకే, మా గ్రూప్ వేరే ఉంటుంది. అంటే డాన్సింగ్ ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే మా డాడీ చిన్నప్పుడే వదిలేస్తారు మమ్మల్ని. సో ఇంకా తినాలి కదా ఫుడ్కి, సో అందుకని చెప్పి నేను డాన్స్ ఎంచుకున్నాను. షాప్ లో కూడా వర్క్ చేశాను 1.5 years, బట్ ఇన్కమ్ రాలేదు నాకు. సో అందుకని చెప్పి డాన్స్ ఎంచుకున్నాను. ఓకే, అంటే ఎక్కడ స్టార్ట్ చేస్తారు జర్నీ? 2016లో. అక్కడి నుంచి ఇప్పటి వరకు డాన్స్. అంటే నేను పర్సనల్ గా అడుగుతున్నా, మీరు డాన్సర్ అని చెప్తున్నారు కానీ మీ ఇన్స్టాగ్రామ్ లో చూస్తే డాన్సింగ్ తక్కువ, మీరు చూపించే షోయింగ్ ఎక్కువ ఉంది. నేనేం చూపిస్తున్నాను? మీకే తెలియాలి. నేనేం చూపించట్లేదు కదా, నాకు ఉన్నదే చూపిస్తున్నాను. నాకు ఏంది చూపిస్తాను అన్నాడు. అంటే ఎందుకు? లైక్స్ కోసమా లేకపోతే? లైక్స్ కోసం అని కాదు, నాకు నచ్చిందే నేను చేస్తున్నాను. అంటే డాన్స్ అంటే డాన్స్ చేయాలి కానీ ఎట్లా నడుం చూపించి లేకపోతే ఇంకేదో చూపించి? అందరూ చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు, నేనే చేశాను. ఓకే, అంటే అలాంటి చేయడం వల్ల మీకు ఇబ్బంది ఉంటుందని ఎప్పుడు అనుకోలేదా? ఇబ్బంది ఉంటదంటే ఉంటుంది ఇబ్బంది, కానీ ఫేస్ చేయాలి కదా. ఓకే, అంటే మీరు ఒక స్టేజ్ డాన్సర్, ఈవెంట్స్ కి వాటికి చేస్తూ ఉంటారు. మీ పెర్ఫార్మెన్స్ అంతా స్టేజ్ మీద ఉంటుందా, స్టేజ్ వెనకాల కూడా ఉంటుందా? వెనకేం చేస్తారో ముందే ఉంటది మొత్తం. నాకు అర్థం కాలేదు మీరు చెప్పింది. అంటే డాన్స్ ముందే ఉంటుంది, వెనకేముంటుంది అంటున్నా. ఓకే, అంటే స్టేజ్ ముందు మాత్రమే డాన్స్ చేస్తారు, వెనక చేయరు. రైట్. సో ఫాదర్ వదిలేసారన్నారు కదా, ఏ రీజన్ తో వదిలేసారు?
అది మమ్మీకి డాడీకి ఏమైందో మనకు తెలియదు. చిన్నప్పుడు నాకు 1.5 year అప్పుడే వదిలేసారు. అంటే ఇప్పటి వరకు మీ ఫాదర్ని ఎప్పుడు చూడలేదా? చూసాను, మాట్లాడాను ఒకసారి, వస్తారు కానీ అంతగా ఉండదు, వెళ్ళిపోతారు. అంటే మీ ఫాదర్ని చూడగానే మీకు ఏమనిపించింది? సరే తిట్టాలి కొట్టాలనిపించింది, కానీ ఫాదర్ కదా నేను ఏం మాట్లాడు, నేను అసలు మాట్లాడను సరిగ్గా. ఆయనే ఉన్నాడు. ఆయన ఏమంటాడు, అసలు చూడడానికి కూడా రాడు, అంత నామోషి. అంటే ఫాదర్ లేసిన తర్వాత మీకు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు ఉన్నారు. మళ్ళీ వదిలేసిన తర్వాత మీ ఫాదర్ ఎట్లా సర్వైవ్ అయ్యారు మీ ఇంట్లో? చాలా కష్టాలు పడ్డారు. అంటే ఎట్లాంటి కష్టాలు? మా మమ్మీ నాకు ఒక 12 years వరకు అయితే చాలా కష్టపడింది మనీ కోసము. ఇక్కడ పొలంలో అండ్ షాపులో డే అండ్ నైట్ కష్టం, చాలా కష్టపడింది. నాకంటూ ఒక ఏజ్ వచ్చే వరకు ఆమె కష్టపడింది, తర్వాత నేను కష్టపడ్డాను. తప్పుగా అనుకోద్దు, మీ మమ్మీ కష్టపడింది అంటున్నారు, పొలంలో కష్టపడింది, షాపుల్లో కష్టపడింది అంటే ఎలా? సేల్స్ గర్ల్ చేశారు. సేల్స్ అంటే సహజంగా ఒక మహిళను ఒక మగవాడు వదిలేస్తే ఆ మహిళ గురించి చాలా దారుణంగా మాట్లాడుకుంటారు. సో అవన్నీ ఎదుర్కొంటూ కూడా మీ ఇద్దరిని ఎలా పెంచింది మీ అమ్మ ఇన్ని రోజులు? అవన్నీ మాకు తెలియదు, మా అమ్మ తెలియాల్సింది. అంటే మీకు తెలియకుండా ఎట్లా పెరిగారు మీరు? తెలుసుకోవాలి కదా. నిజం చెప్పాలంటే మా డాడీ అసలు ఎవరో కూడా తెలియదు నాకు 12 years దాకా. అట్లా పెంచింది. ఎందుకు అంత దాచుకుని పెంచడం? ఏమో మరి నాకేం తెలుస్తుంది. ఎప్పుడైనా మీ అమ్మని అడిగారా? అడిగాము, తర్వాత అడిగాము. అడిగితే మీ డాడీ లేడు, వేరే ఆమెను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి ఉన్నాడు, అది ఇది అని చెప్పారు. ఇంకా అప్పటి నుంచి మేము కూడా అడగడం మానేసాము. ఫస్ట్ పెళ్లి చేసుకున్నామని వదిలేసి వెళ్ళిపోయాడంటే వాడు ఎంత దారుణమో నాకు అర్థమైంది అప్పుడు. అంటే నేను ఇలా ఈవెంట్స్కి వెళ్ళే డాన్సర్స్ గురించి కొన్ని రాంగ్ గా విన్నాను. వాళ్ళు కమిట్మెంట్ ఈజీగా వచ్చేస్తారు, వాళ్ళకి ఒక 5,000 పడేస్తే వాళ్ళే వచ్చేస్తారు, వాళ్ళే అడుగుతారు మనల్ని కావాలి. ఎవరు చెప్పారన్నమాట? నాకు చెప్పలేదు, నేను విన్నాను. ఒక ఈవెంట్స్ లో మాట్లాడుకుంటుంటే ఈవెంట్స్ కి వచ్చే అమ్మాయిని ఎట్లా సెట్ చేసుకోవచ్చు, ఇట్లా డాన్సులు చేసే వాళ్ళని. మేబీ ఉంటారు కదా, ఉండకుండా అయితే ఉండరు, వెళ్ళే వాళ్ళు ఉన్నారు, లేరని ఎవరు చెప్పారు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, బట్ పేర్లు చెప్పకూడదు కదా. మీ వరకు వస్తే? నా వరకు కూడా వచ్చింది, కానీ సెటిల్ చేసేసలేదు. అంటే సెటిల్ చేయడం అంటే నాకు అర్థం కాదు. నేను వెళ్ళలేదు, వాళ్ళు అడిగారు, నేను వెళ్ళలేదు. ఏమని అడిగారు? ఒక నైట్కి వస్తే నేను షోస్ కంటిన్యూగా ఇస్తాను, నాతో ఉంటే నేను పెట్టుకుంటాను నిన్ను సపరేట్ గా, అది నాకు నువ్వు కదూ బ్లాక్ చేసేసి అప్పటి నుంచి నన్ను ఎవరి ఈవెంట్స్ కి నేను వెళ్ళట్లేదు నెల్లూరులో. ఓకే, ఈవెంట్స్ అంటే నార్మల్ గా ముందు కూడా చాలా మంది ఆడియన్స్ వచ్చి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. సో అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేశారా? అంటే కొంతమంది అంటుంటారు ఆంటీ అని, లావుని చూసి కొంతమంది ఆంటీ అని పిలుస్తుంటారు. మీరు ఆంటీయే కదా? నీకు తెలుసా నేను ఆంటీ అని? మీరు అంటే సారీలో ఆంటీలా కనిపించారు, అట్లా అడుగుతున్నా. లేదు, నా ఏజ్ 21. 21? బొద్దుగా ఉండడం తప్ప? బొద్దుగా ఉండడం తప్పు, కానీ అతిగా ఉండడం? అతిగా ఏం లేను కదా. సర్లే, సో ఏంటి డాన్స్ తో ఏం సాధిద్దాం లైఫ్ లో? ఏం సాధిద్దామని కాదు, ఇప్పుడు వరకు అయితే నాకు డాన్సే ఫుడ్ పెట్టింది. సో నేనంటూ ఒక స్టేజ్ కి రావాలంటే నాకు సినీ ఫీల్డ్ అంటే ఇష్టం, ఒక యాక్టర్ అవ్వాలని ఇష్టం నాకు. సో దాన్ని ట్రై చేస్తున్నాను. అంటే ఎట్లాంటి ట్రయల్స్ చేశారు? ట్రై ఇప్పుడు వరకు చేశాను, కానీ ఒకరు కమిట్మెంట్ అడిగారు. నేను ఆ రోజు మమ్మీ నేను వచ్చాము, ఆ రోజు అట్లా అడిగాం. కానీ 12కి నైట్ నేను ఇక్కడ కుకుట్పల్లి మెట్రో ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోయాము మేము ఇద్దరమే. ఆ రూమ్ నుంచి వెళ్ళిపోయాము. ఆ రోజు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నైట్ అంతా అక్కడే కూర్చున్నాం. చేతిలో మనీ లేదు అండ్ వెళ్ళేదానికి ఇంటికి మనీ లేదు, అక్కడే కూర్చుంటాం. ఎందుకు? ఆల్రెడీ మీరు ఈవెంట్స్ అన్ని చేస్తున్నారు కదా, మనీ ఉంటుంది. అప్పుడు సిచ్యువేషన్ లేదు అంత టైట్, అంత హెవీగా వెళ్ళేదానికి కాదు నేను ఈవెంట్స్. ఎవరు రానివ్వట్లేదు ఈవెంట్స్ కి, ఎందుకంటే పిలవట్లేదు. ఆ రోజు నైట్ అంతా అక్కడే ఉండిపోయి మార్నింగ్ నా ఫ్రెండ్ కి కాల్ చేస్తే తను అమౌంట్ వేస్తే నేను ఇంటికి వెళ్ళాను, మమ్మీ నేను. అంతవరకు వెళ్ళిన వరకు బాగానే చెప్పారు, కానీ వెళ్ళిన చోట ఏం జరిగిందో చెప్పట్లా. వెళ్ళిన చోట అట్లా అడిగారు కదా, పేరు ఐడియా లేదు నాకు. అట్లా ప్రొఫెషన్ ఏంటి? ప్రొఫెషన్ కెమెరామెన్. కెమెరామెన్ కమిట్మెంట్ అది. ఈ విషయం మీ మదర్ తెలుసా? తెలుసు, ఆ రోజు బాగా ఏడ్చింది, అందుకే అక్కడి నుంచి వెళ్ళిపోయాం. ఈ విషయం మీ మదర్ తెలిసిన తర్వాత కూడా ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నారా? ఇప్పటికి ట్రై చేయలేదు ఇంకా అప్పటి నుంచి. నీ టాలెంట్ చూసి నిన్నే పిలవాలి, వాళ్ళని వెయిట్ చేయాలన్నారు.
ఓకే. అంటే అసలు మీ దగ్గర ఉన్న టాలెంట్ ఏంటి? టాలెంట్ ఏమిటంటే ఏం చెప్పాలన్నా, ఈరోజు చెప్పాలి కదా మీ దగ్గర ఉన్న టాలెంట్ ఏంటి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో దగ్గరగా మీకు ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్? 111K. 111K ఉన్నారు. వాళ్ళందరూ మీ టాలెంట్ వల్ల వచ్చారని మీరు అనుకుంటున్నారా, లేకపోతే మీరు చూపించే నడుం గురించి వచ్చారనుకుంటున్నారా? రెండిట్ల గురించి. రెండు. సరే, రెండిట్ల గురించి వచ్చారు కాబట్టి టాలెంట్ ఏంటో చెప్పండి. టాలెంట్ అంటే నా డాన్స్ ఇష్టపడి వచ్చారు కొందరు, కొందరు నా ఫేస్ చూసి, కొందరు నా స్మైల్ చూసి. అంటే డాన్స్ అంటే స్టేజ్ ముందు 2 చేతులు అట్లా ఊపేస్తే డాన్స్ అయిపోయినట్టేనా? వాళ్ళందరూ కూడా డాన్సర్స్ అయిపోతారా? లేదు లేదు, నా స్టైల్ వేరు, నా డాన్స్ స్టైల్ వేరు. అందరు వేసేది వేరు, నేను వేసేది వేరు. నాకు ఇంత కట్అవుట్ ఉన్నా కానీ నేను డాన్స్ ఎట్లా చేస్తాను అనేది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఈవెంట్ కి వెళ్ళినప్పుడు కింద ఈవెంట్స్ కి వెళ్ళే వాళ్ళు స్టేజ్ల మీద డాన్స్ ఎట్లా పర్ఫామ్ చేస్తారో మాకు తెలుసు. మీరు ఒక్కరే చేయరు, చాలా మంది చేస్తారు. నేనేమంటున్నానంటే ఒక సాంగ్ పర్టికులర్ గా ఎంచుకుని చివరి వరకు మీరు డాన్స్ చేయరు కదా. ఒక మాస్ సాంగ్ తీసుకుని అవన్నీ కూడా వేసుకుంటూ ఊపేస్తూ చూపిస్తూ అయిపోద్ది, అది డాన్సా? ఏం ఊపేస్తే ఏం చూపిస్తూ అది మీకే తెలియాలి, మీరు ఈవెంట్స్ చేస్తారు కాబట్టి. అంటే ఈవెంట్స్ చేసే వాళ్ళందరూ వలగరా? కాదు కదా. అంతే కదా. అది మీరు ఎట్లా అంటారు? మీరు చేసింది అక్కడ కనిపిస్తుంది కాబట్టి అంటాం. ఇంకేలా? ఏమన్నా బట్టలు ఇప్పేసేమన్నా చేస్తున్నాను అక్కడ. ఒక్కొక్కసారి అవి కూడా చేసే ప్రయత్నాలు చేశారు కదా. ఎప్పటికీ యూట్యూబ్ లో ఉన్నాయి చాలా వీడియోలు. ఎవరు? వాళ్ళు చేసి నన్ను ఎందుకు పోలిస్తారు? మీ అందరూ ఒకటే కాబట్టి. ఎందుకు ఒకటి అవుతారు? ఎందుకు ఒకటి గారు? ఒకటే దానికి కారణం ఏంటి? అంటే నడుము ఎక్స్పోజన్ చేస్తే ఇంకా అదే వేలు అయిపోతుందా? మొత్తం అయిపోతుంది. అది మీరు అనుకుంటే సరిపోదు. ఇప్పుడు మీ ముందు అంత మంది జనం ఉంటారు, వాళ్ళందరికీ నడుము చూపిస్తారు, కాసేపు వాళ్ళందరినీ ఆట పట్టిస్తారు. అట్లాంటి మీరు స్టేజ్ వెనకాల పెర్ఫార్మెన్స్ చేయరంటే నేను ఎట్లా నమ్మాలి? ఇప్పుడు అందరి ముందే మీరు చూపిస్తున్నప్పుడు చీకట్లో చూపించడం నేను ఎట్లా నమ్మాలి? మేమంతా జిగజారిపోలేదు కిందకి, ఏదో కూటి కోసం చేస్తున్నాం అంతే. పక్కకు పోయి నూకించుకునే ఎవరాలు మా కాళ్ళు లేవు. సో అంటే ఈ విషయాలన్నీ కూడా మీ మదర్కి తెలుసా? తెలిసిన తర్వాత ఆమె యాక్సెప్ట్ చేసి ఇదే రంగంలో మిమ్మల్ని ఉంచారా? లేదు, ఇట్లాంటివన్నీ నాకైతే ఫేస్ రాలేదు నాకు ఇప్పటి వరకు డాన్స్ లో. కొంతమంది ఆర్గనైజర్స్ అడిగారు, నేను ఇట్లా చెప్పాను అని చెప్పాను, అండ్ ఈవెంట్స్ కూడా ఆపేశారు నన్ను. అక్కడి నుంచి ఒకరికి నేను వెళ్ళను, వాళ్ళకి నా టాలెంట్ నచ్చి నా డాన్స్ నచ్చితే నన్ను పిలుస్తారు, లేదంటే నేను వాళ్ళకి వెళ్ళను. వాళ్ళకే వాళ్ళు కాల్ చేస్తే నేను వెళ్తాను. నాకు ఇవి ఈవెంట్స్ చెప్పు, నాకు షో చెప్పు, నాకు డబ్బు లేదు అది లేదని నేను కాల్ చేసి నేను అడగనివ్వను. అంటే ఎట్లా మిమ్మల్ని ఎలా తీసుకెళ్తారు? ఎలా తీసుకెళ్తారంటే ఈవెంట్ ఉందని చెప్తారు, అండ్ పలానా ప్లేస్ కి రావాలి, అక్కడ ఒక టెంపో ఇస్తారు, ఆ టెంపోలో అందరు కూర్చొని వెళ్తారు గ్రూప్ గా. సో అట్లా ఈవెంట్స్ అన్ని కూడా మీకు వస్తూ ఉంటాయి. ఒక ఈవెంట్ కి ఎంత సంపాదిస్తారు? మాక్సిమం అయితే 5K 6K ఉంటుంది. అంటే ఎన్ని అవర్స్ ఉంటుంది? 4 hours ఉంటుంది. 4 hours కి 5K. 1 month కి ఎన్ని ఈవెంట్స్ ఉంటాయి? 1 month కి ఎంత డబ్బులు ఉంటాయి? చెప్పలేము అది. ఒక్కొక్కసారి ఉండవు, ఒకసారి ఉంటాయి. ఇప్పుడు శ్రీరామనవమికి కూడా అంతా హెవీ చేయలేదు, ఎందుకంటే ఇవి జరుగుతున్నాయి కదా, అందుకని ఎక్కువ ఈవెంట్స్ లేవు. ఏదో ఒకటో రెండో, ఒక 10 మంత్లీకి 10 ఉంటాయి అంతే. అంటే అన్ని కలుపుకుని చెప్పండి, నెలకి ఎంత సంపాదిస్తారు? ఒక నెలకి ఎంత సంపాదిస్తారంటే ఈవెంట్స్ దాన్ని బట్టి, బిజినెస్ పట్టి ఉంటుంది కదా. సరే, మీ ఒంటి మీద ఉన్న గోల్డ్ ఎంత ఉంటుంది మొత్తం? గోల్డ్ అంటే ఎంత ఉంటుందండి, కౌంట్ చేయలేము. అది ఒక 2 lakhs. 2 lakhs గోల్డ్ ఉంది మీకు. నెలకి ఎంత సంపాదిస్తున్నారు, ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంతే నేను చెప్పేది కదా. బిజీ డేట్లు అయితే ఒక మనకి 10K అట్లా ఇస్తారు, నార్మల్ డేస్ కి 5K 6K ఇస్తారు. అట్లా నేను దాపెట్టుకొని తీసుకున్నాను. నాకు ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఇలాంటి లైఫ్ మళ్ళీ రావద్దు, జీవితంలో చాలా చేదు అనుభవం అని ఎప్పుడు అనిపించింది? ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింది, అండ్ ఫేస్ చేశాను కూడా. కమిట్మెంట్ అడిగారు, ఆర్గనైజర్స్ కూడా కమిట్మెంట్ అడుగుతున్నారు ఈ మధ్య. కమిట్మెంట్ అడిగితే కంటిన్యూగా ఈవెంట్స్ ఇస్తారు, లేదంటే లేదు, దబ్బాయి అంటారు పక్కకి. అంటే ఈవెంట్స్ కి ఇవ్వడానికి కూడా కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయిలకి ఏమన్నా తక్కువ ఉన్నారా? అమ్మాయిలు కూడా వాళ్ళు అడగంగానే వీళ్ళు ఓకే నాకు ఈవెంట్స్ చెప్తావు కదా నేను వెళ్ళిపోతా. ఒక పొలిటీషియన్ పక్కలో పడుకుంటే నైట్ కోట్లు సంపాదిస్తారంట ఈవెంట్ గర్ల్స్, నిజమేనా? ఐ డోంట్ నో, నాకు తెలియదు అవన్నీ. అంటే మీకు ఎప్పుడన్నా ఈ విషయం తెలిసిందా? లేదు, నాకు తెలియదు. ఇప్పుడు మీ గురించి నేను చెప్పాలంటే ఒక ఈవెంట్ డాన్సర్ అని చెప్పాలా, ఒక ప్రొఫెషనల్ డాన్సర్ అని చెప్పాలా? రెండు చెప్పండి, నేను కింద నుంచి పైకి వచ్చాను.
మరి ఇందాక నేను చెప్పింది మీరు కాదంటున్నారు కదా, ఈవెంట్స్ డాన్సర్స్ అందరూ అంటే అట్లానే ఉంటారు కదా. నేను ఆ వేలో నేను వెళ్ళలేదు కదా, నేను కష్టపడి పైకి వచ్చాను. మీరు అనుకున్న ఆ వేలో నేను వెళ్ళలేదు. కానీ మీరు కష్టం నాకు కనిపించట్లా. ఎట్లా కనిపించట్లేదు మీకు? ఎందుకంటే మీ ఇన్స్టాగ్రామ్ చూస్తే అన్ని షోయింగ్ ఉన్నాయి, ఎక్కడ కూడా మీకు కష్టపడినట్టు నాకు అనిపించదు. అంటే మీకు కష్టం కనిపించాలి, మీకు కష్టం కనిపించాలి, తెలియాలి కదా. వాళ్ళకేంటి తెలిసేది? నా కష్టం వాళ్ళకి ఎలా చెప్పగలను? ఇప్పుడు చెప్పండి నేను ఎట్లా కష్టపడ్డానని. వద్దులేనా? చెప్పండి మీరు ఎట్లా కష్టపడ్డారు చెప్పండి. వద్దన్నా. అంటే ఎక్కడ నేర్చుకున్నారు డాన్స్? నేనే ఓన్గా నేర్చుకున్నాను. అంటే ఎట్లాంటి స్కూల్స్ వెళ్ళకుండా డాన్స్? మా డాడీ డాన్సర్ ఫస్ట్ లో, ఆటోమేటిక్ గా నాకు వచ్చేస్తున్నట్టు. ఓకే. నార్మల్ గా ఈ డాన్స్ చేసే వాళ్ళని బయట ప్రజలు చాలా చులకనగా చూస్తారు అనేది ఉంది. కొంతమంది చూస్తారు, కొంతమంది కష్టపడుతున్నారు అమ్మాయి అని జాలి పడే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే రైట్. అంటే జాలి పడే వాళ్ళ విషయం పక్కన పెడితే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. సో ఎంతమంది ఉన్నారు మీ వాట్సాప్ లిస్ట్? బాయ్స్ ఎక్కువ ఉండరు నా దాంట్లో, అందరు గర్ల్సే ఉంటారు. ఆర్గనైజర్స్ వరకే ఉంటాయి నా దాంట్లో, బయట అబ్బాయిలు అసలు ఉండవు. ఆర్గనైజర్స్ మన నెల్లూరులో ఎవరున్నారు వాళ్ళందరివి ఉంటాయి కాంటాక్ట్స్, అండ్ డాన్సర్స్ బాయ్స్ ఉంటాయి అంతే, గర్ల్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇండస్ట్రీకి రావాలని డిసైడ్ అయ్యారు కదా, ఇండస్ట్రీకి వచ్చి ఏం చేద్దాం? ఏం చేద్దామంటే షూటింగ్ చేద్దామని, సీరియల్స్ చేద్దామని. ఏం న్యూస్ ఇవ్వాలి మీకు? ఏం చూసిస్తారు? అదే నేను అడుగుతున్నా. నాకు అందం లేదా? నన్ను చూడడానికి బాగాలేనా? క్యూట్ గా లేనా? ఎందుకు ఇవ్వరు? అన్నిటితో పాటు క్యారెక్టర్ కూడా బాగుండాలి కదా. అదే ముందు చూడాలి కదా నన్ను ఫస్ట్. నాకు ఏ క్యారెక్టర్ అట్లా తెలుస్తుంది, నా క్యారెక్టర్ ఇట్లా ఏ సెట్ అవుతుంది ఏంటి అనేది చూడాలి కదా. అక్కడ ఇచ్చే క్యారెక్టర్ అనట్లేదు నేను, మీ ఒరిజినల్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నా. నా ఒరిజినల్ క్యారెక్టర్ గురించా? నా ఒరిజినల్ క్యారెక్టర్ అంతా నార్మల్ గానే ఉంటుంది. నేను ఎంత కోపను, పీస్ఫుల్ గా ఉంటాను, ఎవరిని ఇబ్బంది పెట్టాను. నేను ఎంత బాధపడినా కానీ నాలో పెట్టుకుంటాను, ఒకరి మీద చూపించాను. అవన్నీ మీ పర్సనల్, అవి అక్కడ వాళ్ళకి కావాల్సింది అది కాదు, వాళ్ళకి కావాల్సింది వేరేది కదా. అందుకే కదా నాకు నచ్చకుండానే వెళ్ళిపోయాను అక్కడ నుంచి. అంటే ఇలా ఇండస్ట్రీ ఇలా జరుగుతుందని తెలిసినా కూడా రావడానికి ఇష్టపడుతున్నారు కదా, ఎందుకు అట్లా రావడానికి ఇష్టపడుతున్నారంటే కొందరు ఉంటారు, ఛాన్స్ ఇచ్చిన తర్వాత తన్ని ఒక స్టేజ్ పెట్టిన తర్వాత తను యూజ్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందరిని అలాగే అనుకోకూడదు కదా. ఇప్పుడు ఒక ఛాన్స్ ఇస్తారు, నువ్వు ఒక స్టేజ్కి రా, తర్వాత నేను చూసుకుంటా, నాకు కావాల్సింది నువ్వు ఇద్దు అంటారు కొందరు. లేదు, కొందరు ఏమంటారు, నువ్వు ఇచ్చేసే ఫస్ట్, తర్వాత ఛాన్స్ ఇస్తాను. ఇచ్చేసిన తర్వాత ఏమంటారు, దొబ్బే అంటారు పక్కకి. ఈ రెండిట్లో మీరు ఏది చూస్ చేసుకున్నారు? నేను ఏది చూస్ చేసుకోను. నా కాడికి వస్తే నేను పోతా. వాళ్ళు నువ్వు బాగున్నావు అండ్ నీకు ఒక ఛాన్స్ ఇస్తాను చేస్తారా అని నా దగ్గరికి వస్తే నేను పోతా. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు మీ దగ్గరికి రావాలా, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తారు? ఎందుకంటే నేను పోయి చులకనయ్యి నేను వచ్చేస్తాను. ఓకే. మీ మదర్ గురించి అడుగుతుంటే మీరు వన్ వర్డ్ ఆన్సర్ చెప్తున్నారు. మీ మదర్ ని మీ ఫాదర్ ఎందుకు వదిలేశారని చాలా ప్రశాంతంగా అడిగే క్వశ్చన్. అది ఎట్లా అంటే, తను మా డాడీ మమ్మీని చేసుకున్నప్పుడు వేరే అమ్మని లవ్ చేశాడు. వేరే అమ్మ లవ్ చేసిన తర్వాత ఆమె మీద కూడా కేసు పెట్టి కోర్టులో కొంచెం జరిగింది. ఈమెమో ప్రెగ్నెంట్ అప్పుడు, నేనున్నా అంటే మక్కం కనేసింది నేనున్నా అప్పుడు. అప్పుడే కొంచెం గొడవలు అవుతున్నాయి, నేను బయటకు వచ్చాను అండ్ పూర్తిగా విడిపోయారు. తనకి వేరే అమ్మాయి ఉండిన తర్వాత అమ్మ వదిలేసింది. పిలిచాడు వచ్చి డాడీ నాకు 1.5 years ఉన్నప్పుడు, లేదు అని చెప్తే తర్వాత ఇంకో ఆమెను వదిలేసి కూడా ఇంకో ఆమెను పెళ్లి చేసుకుని 2 బిడ్డలు కానీ ఉన్నాడు ఇప్పుడు. ఓకే రైట్. అంటే జీవితంలో ఇట్లాంటి డే నాకు మళ్ళీ రావద్దు, ఇలాంటి రోజు మళ్ళీ రావద్దు, లేదంటే ఇట్లాంటి రోజు వస్తే చచ్చిపోతా ఎప్పుడైనా అనిపించింది? నాకు ఇప్పటి వరకు అదంతా ఏం లేదు, కానీ ఈ స్టేజ్ మీద మాట్లాడడం కానీ, ఇట్లా షోస్ కాపేయడం కానీ, అండ్ ఫ్యామిలీ తరపున మనీ తరపున ఆలోచించి హ్యాండ్ కట్ చేసేసుకొని నాకంటూ నేను ఒక ఇదిలో వెళ్ళిపోయాను. కొంచెం బాగా పెయిన్ఫుల్ అది. నేను చాలా కష్టపడ్డా, అయినా కానీ ఆ కష్టం ఎవరికి తెలియకుండా నేను చేశాను ఇంట్లో వాళ్ళకి. అంటే ఏ రకంగా అయినా మీరు అనుకున్న ఏదైనా పర్లేదు, అంత కష్టపడ్డాను. ఎందుకంటే నమ్మ నేను చూసుకోవాలి, నాకంటే ఎవడో లేడు వెనక. ఇప్పుడు ఒకవేళ వాడు వచ్చినా కానీ నా డబ్బు చూసి రావాల్సిందే, కానీ ఇది ఉండదు ఇంకా.
అంటే మీ క్యారెక్టర్ కన్నా డబ్బుకే వాల్యూ ఇస్తారా? డబ్బుకే వాల్యూ ఇస్తారు. ఎందుకు? అంతే, డబ్బు ఉంటే కొండ మీద కోతనే దిగి వస్తుంది. మీ దగ్గర ఎంత డబ్బు ఉంది ఇప్పుడు? ఎంత డబ్బు ఉందని కాదు, నేను షోస్కి వెళ్ళే ప్రతి అమౌంట్ ఉంటుంది కదా, నేను దాపెట్టుకున్నవి అండ్ మమ్మీకి ఇచ్చే ఇంట్లో పెట్టుకునేవన్నీ సేవ్ చేసుకుంటాను కదా, నాకంటూ ఒక లైఫ్ కావాలి కదా. ఇప్పుడు వరకు ఎంత సేవ్ చేశారు? ఇప్పుడు వరకు అంటే అది చెప్పలేను, సేవ్ చేసుకున్నాను, పర్లేదు. మీ ఫోన్ తీసి మీ ఫోన్ పే చూపించగలరా? మీ బ్యాలెన్స్ తక్కువే ఉంది, చూపించండి. మేబీ 46,000 ఏమో ఉంటుంది. 43,000 ఉంది. 46 కి 43 కి 3,000 డిఫరెన్స్. అంటే చార్జెస్ పోతున్నాయి కదా, ట్రావెల్ కి వెళ్తుంది కదా ఇక్కడ నుంచి. ఓకే. అంటే మీ లైఫ్ లో ఒక బ్యాడ్ స్టోరీ ఉంది, ఒక అబ్బాయి మిమ్మల్ని ఫుల్ గా వాడుకుని వదిలేశాడు అన్ని రకాలుగా అని చెప్పేసి నేను విన్నాను. అది నిజమేనా అబద్ధమా? వాడుకుని వదలలేదు, లవ్ చేసుకున్నాం, పెళ్లి చేసుకున్నాం అని అనుకున్నాము. అది పెళ్లి చేసుకున్నారా? పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. నేను వెళ్ళే షోస్ కి ప్రతి పేమెంట్ తనకి కావాలన్నాడు. సరే అట్లాగే ఇస్తాను అన్నాడు. మా అమ్మని చూసుకోమని చెప్పాను. చూసుకుంటానని చెప్పి నా దగ్గర బాగా నటించాడు. మొత్తం అమౌంట్, ఈవెంట్కి వెళ్ళిన ప్రతి అమౌంట్ తనకి ఇవ్వడం అట్లా ఉన్నాను. తర్వాత ఒక రోజు ఈవెంట్కి వెళ్ళాను నైట్. ఆ రోజు నైట్ వేరే అమ్మాయి వచ్చి తనతో పడుకోంది. నేను ఎందుకో నాకు డౌట్ కొట్టి నేను ఈవెంట్కి వెళ్ళకుండా ఆపేసి నేను రూమ్ ఎవరో అది నాకు తెలియదు. నేను వెళ్ళి చూస్తే రూమ్ లో ఉన్నారు ఇద్దరు ఒకే రూమ్ లో డైరెక్ట్ గా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నా. అప్పుడు ఏమనిపించింది వాళ్ళిద్దరిని అలా చూడగానే? ఏమనిపించలేదమ్మా, బాధేస్తుంది చాలా. అంటే కొట్టడం గానీ? ఎందుకంటే కొట్టలేకపోయాను, లవ్ చేశాను కదా, ఏం అనలేక వచ్చేసా. అంటే అంత బాగా ఇష్టపడిన వ్యక్తి అమ్మాయి తెలుసా నిజంగా తెలియదు? తను తెలియదు నాకు, తను తెలియదు. అంటే చెప్పలేదు ఎప్పుడో మీకు అబ్బాయి? ఇప్పుడు వరకు చెప్పలేదు. తను కూడా వదిలేసి ఇంకో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు అబ్బాయికి పెళ్లి అయిపోయింది? అవ్వలేదు. అప్పుడు నేను ఫస్ట్ లవ్, దెన్ సెకండ్ లవ్, తర్వాత తను కూడా వదిలేసి మూడో పెళ్లి చేసుకోన్నట్టు ఇప్పుడు బిడ్డని కొన్నాడు. అది చూసిన తర్వాత మీకు ఏమనిపించింది లైఫ్ లో? వద్దనిపించేసింది లైఫ్. మా అమ్మ 9 నెలలు కానీ బాగా పెంచి, ముద్దుగా భారంగా బాగా పెంచి, ఒకరిని లవ్ చేసి వాడు చేతో నేను మోసపోయి ఎందుకురా అనిపించేసింది నాకు లైఫ్. ఇప్పుడు ఈ విషయం షేర్ చేసుకుంటున్నారు కదా, మీకు ఇబ్బంది అనిపించట్లా? అంటే ఇబ్బంది అనిపించట్లేదు, ఎందుకంటే నా లైఫ్ లో జరిగింది వాళ్ళకి తెలియాలి, అందుకని నేను చెప్పుకుంటున్నాను. అంటే ఎట్లా బెడ్ మీద దొరికేశారని చెప్పేసి అంటారు కదా, వాళ్ళిద్దరు అదే ప్లేస్ లో ఉన్నట్టు మీకు ఎలా తెలుసు? అంటే మేము రూమ్ తీసుకున్నాం సపరేట్, మేము తీసుకున్న రూమ్ లోనే తన్ని పిలిపించుకున్నాడు. నాకు ఎందుకు డౌట్ వచ్చి నేను ఈవెంట్ క్యాన్సిల్ చేసుకుని రూమ్ కి వెళ్ళాను. రూమ్ కి వెళ్తే ఎక్కడ దొరికింది. ఓకే. సో అట్లా ఏడ్చిపోయిందా? ఈ విషయం మీ మదర్కి తెలుసా? మా అమ్మ తెలియదు. నేను మా అమ్మ చెప్పాను, నాకు నచ్చలేదు మా తను, నేనే లైట్ తీసుకున్నాను, తన ఫ్యామిలీకి సెట్ కాదులే మనకి అని చెప్పి మా అమ్మకి చెప్పకుండా నేనే. ఇప్పుడు మీరే అంటున్నారు మా అమ్మ ఇంత కష్టపడి పెంచింది, షాపుల్లో పని చేసింది, పొలాల్లో పని చేసింది అని. సో అంత కనీ పెంచిన అమ్మకి నువ్వు చెప్పకుండా ఒక అబ్బాయి ఇట్లా చేసేస్తే ఎందుకు దాచు? చెప్తే బాధపడుతుంది అన్న, నాతో మాట్లాడదు, ఇంకా ఏడ్చేస్తుంది, ఇంకా నాతో మాట్లాడదు అసలు. ఆమె ఏడిస్తే నేను తట్టుకోలేను. సో అక్క పెళ్లి చేశారు, అక్క పెళ్లి ఎలా చేశారు? అక్క పెళ్లి చేసాం కానీ మధ్యలో ఎవరు ఆపేసారు తెలియదు. నలుగు పెడుతున్నాము, పెళ్లి ఫిక్స్ అయిపోయింది, నలుగు పెడుతున్న మధ్యలో సచివాలయం వాళ్ళు వచ్చి ఆపేశారు. 16 ఏళ్ల అమ్మాయికి పెళ్లి చేస్తున్నారు అని చెప్పి ఎవరో కంప్లైంట్ ఇచ్చారండి పోలీస్ కేసు. మీ అక్కకి 16 years? ఇది ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది? 8 years బ్యాక్. ఓకే. నీకే 21 ఉంటే మీ అక్కకి ఎక్కువ ఉంటాయి కదా నీకన్నా? మా అక్కకి ఎక్కువ ఉంది. ఇప్పుడే తన్ని ఆపేసి, తను 10th చదువుతుంది, నేను 9th చదువుతున్నా, అప్పుడు ఆపేశారు. సరే ఇంకా పరువు పోతుంది, ఇంకా ఎంత గ్రాండ్ గా చేస్తున్నారు. మా తాత వాళ్ళు అప్పు తీసుకొచ్చారు, ఇంటికి అయితాలు పెట్టి అప్పు తీసుకొచ్చి తను పెళ్లి చేశారు. చేయడానికి ఆ రోజే నలుగు పెడుతున్నా, మీకు నలుగు పెట్టేసి ఇంకా మండపం దగ్గర తీసుకెళ్ళాలి, ఆ రోజు నైట్ వచ్చి ఆపేశారు. అండ్ ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, ఇంటి దగ్గర మండపం దగ్గర పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఇంకా అట్లా ఆపేస్తే ఇంకా మా తాత వాళ్ళందరూ వచ్చి కూర్చొని ఏడ్చుకోవడం, ఇంత నలుగురిలో పరువు పోయింది అది ఇది అని చెప్పి ఏడ్చుకుంటే, తర్వాత ఒక 2 days తర్వాత గుళ్ళో తీసుకెళ్లి పెళ్లి చేసేసారు. పెళ్లి చేసి తన్ని అత్తారింటి తీసుకెళ్లారు. తీసుకెళ్లి వచ్చిన తర్వాత ఒక 4 days లో అమ్మమ్మ చనిపోయింది. ఎవరు? మీ అమ్మమ్మ? అమ్మ వాళ్ళ అమ్మ. ఓకే. చనిపోయింది, సడన్ గా చనిపోయింది. చనిపోయిన తర్వాత
తర్వాత 2 days తర్వాత తాత చనిపోయాడు. కంటిన్యూగా జరిగింది అది. 6 months గ్యాప్ ఇద్దరికి. అంటే ఫాదర్ లేకపోయినా వాళ్ళిద్దరు కూడా మీకు సపోర్ట్ ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. ఓకే. అక్క పెళ్ళికి ఎవరు హెల్ప్ చేశారు? అప్పటికే నువ్వు ఈవెంట్ డాన్సర్ కాదు? లేదు, అప్పుడు చదువుకుంటున్నా. అక్కడ మా తాతకి కొంచెం బలగం ఉండేది, అంటే ఫ్రెండ్స్ ఇట్లా ఇంటికి కాగితాలు పెట్టిస్తే ఎవరైనా ఇస్తారు కదా. మీరు ఎంత వరకు చదువుకున్నారు? నేను 9th వరకే చదివాను. ఓకే. అంటే ఎప్పుడు అనిపించలేదా ఎంత చదువుకుంటే కొంచెం లైఫ్ వచ్చిండేది, జాబ్ వచ్చిండేది, డాన్స్ ఎందుకు అనిపించేది. బట్ అది స్టేజ్ దాటిపోయింది. 8 years అయిపోతుంది చదువు ఆపేసి. అంటే మళ్ళీ ఎప్పుడు కూడా రీస్టార్ట్ చేద్దాం అనిపించింది. 10th అన్నా రాసి ఏదో ఒక దాంట్లో జాయిన్ అవుదామని అనిపించింది. మళ్ళీ ఎందుకు, ఒకవేళ అది రాకపోతే మళ్ళీ దీన్ని మిస్ అవుతానేమో అని అనిపించింది డాన్స్. నేను నిజంగా అడుగుతున్నా, నా మనసులో ఉన్న క్వశ్చనే. ఒక ఈవెంట్స్ లో డాన్సర్ ని బయట ఎలా చూస్తారో నీకు తెలుసా తెలీదా? తెలుసు. ఎలా చూస్తారు నువ్వే చెప్పు. లంచ్ కంటే దారుణంగా చూస్తారు కదా. తెలిసినా కూడా నువ్వు అదే ఫీల్డ్ లో ఉంటున్నావు అంటే ఎట్లా? అన్న నాకు స్టేజ్ ఫుడ్ పెట్టింది, ఆ స్టేజ్ని తప్పు అనకూడదు, వాళ్ళ తప్పు ఉంది, వాడు చూసే చూపులో తప్పు ఉంది. సో వాడు చూసే దాంట్లో తప్పు ఉన్నప్పుడు నాకేం అవసరం లేదు, ఎందుకంటే నేను కరెక్ట్గా ఉన్నా నాకు అది తెలుసు. నేను కరెక్ట్గా ఉన్నానా లేదా అది చాలు నాకు. ఇంత డాన్స్ వేసినా కానీ నేను కరెక్ట్గా ఉన్నానా లేదా, ఒక తప్పు చేయకుండా, అది చాలు నాకు. అంటే ఇంత షోయింగ్ అవి నార్మల్ గా చూపిస్తారు కదా. షోయింగ్ అవి అంటే నార్మల్ అన్నది. మీ మదర్ చూసినప్పుడు మీ మదర్ ఏమంది? ఇంకా చూపించమని చెప్పిందా, అమ్మ ఆపే అని చెప్పిందా? నార్మల్ గా నేను నడం వరకే చూపిస్తాను, ఇవి అవి అంతా మొత్తం నేను చూపించాను. ఎందుకంటే హాఫ్ సారీ కట్టినప్పుడు ఎవరికైనా శారీ కట్టినప్పుడు ఆడపిల్లకి ఇట్లా ఉంటుంది కదా సైడ్, నేను అట్లాగే చూపిస్తాను. కామెంట్స్ ఏమని పెడతారు? కామెంట్స్ ఏమని పెడతారంటే నీ టాటూ బాగుంది నడుం మీద, నీ నడుం చైన్ బాగుంది, చబ్బిగా, అది ఇదే మంచిగానే పెడతారు. కానీ బ్యాడ్ గా అయితే ఇప్పటి వరకు నాకు రాలేదు. నిజంగా బ్యాడ్ కామెంట్స్ ఇప్పటి వరకు పెట్టలేదు. పెట్టారు, కొంతమంది పెట్టున్నారు, కానీ నా ఫ్యాన్స్ ఒప్పుకోలేదు. అరే ఏంద్రా నువ్వు అమ్మాయి గురించి తెలిసి మాట్లాడరా అది దాన్ని, వాళ్ళకి రివర్స్ పెడతారు కామెంట్స్. నిన్న ఇంటర్వ్యూ చేసింది కూడా రిలీజ్ చేశారు కదా, ఒకరు ఏదో తిడితే ఇంకొతను రియాక్ట్ అయ్యాడు. అదే తను వాళ్ళ ఫాదర్ గురించి చెప్తుంది, లంచ కొడుక నీకెందుకు రా అని వాళ్ళని తిట్టాడు. అంటే నువ్వు ఓన్లీ డాన్సర్ ఏనా లేకపోతే మైక్ పట్టుకుని మాట్లాడడం అట్లాంటివి? యాంకరింగ్ లైట్ గా చేస్తాను. నార్మల్ గా ఇప్పుడు ఇదే స్టేజ్ అనుకో ఎట్లా చేస్తావు? కొంచెం లైట్ గా చేస్తాను. అదే లైట్ గానే చేయండి, స్ట్రాంగ్ వద్దు, లైట్ గానే చేయండి. ఎలా చేయండి? హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ, భోజనం అయిందా? అట్లా యాంకరింగ్ అలాగే చేస్తారు, కొంచెం స్టార్టింగ్ అట్లా చేస్తారు. ఒక ఎనర్జీ ఉంటది కదా స్టేజ్, ఆ ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఇప్పుడు రాలేదన్నా. వస్తుంది ఇంకా అంతగా చేయను ఆడియన్స్. నేను అంతగా చేయలేనన్నా. చేయండి ట్రై చేయండి. అంటే ఒక స్టేజ్ మీద ఇంటర్వ్యూ ఎట్లా ఇస్తారో ఇట్లా నేను చెప్పాను కదా, ఇట్లానే ఇస్తాను. నిజం, ఎనర్జీ. నా వాయిస్ ఇంకా బేస్ వస్తుంది, అదే నేను చెప్తా. మైక్ ఇస్తే ఇంకా బేస్ వస్తుంది, అదే చెప్పుకున్నాను. ఇదే బేస్, దాంట్లో ఇంకా బేస్ పెంచుతారు. సరే, ఇప్పుడు ఎలా అయితే మాట్లాడారో అదే బేస్ తో చెప్పండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? మరి మా సంతోష్ ఈవెంట్స్ కి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సో ఇంకా లేట్ అయింది, మరి మా సంతోష్ ఈవెంట్స్ టీం తరపు నుంచి మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ తో మీకు ముందు రెడీ ఉంది. స్టార్ట్ చేసేద్దామా? డాన్స్ మీరు అన్ని డబుల్ మీనింగ్ తీసుకుంటారు. ఆడియన్స్ ఎప్పుడైనా అంటే నార్మల్ గా అంటారు కదా, వాళ్ళ డాన్స్ ఏమో కానీ ముందు నువ్వే డాన్స్ అని ఎప్పుడైనా అన్నారు అంటారు. మాకు డాన్సర్లు యాంకర్ కావాలంటారు కింద నుంచి. 3 సార్లు చేశాను అంతే నేను యాంకరింగ్, ఎక్కువ చేయలేదు. ఇప్పుడు మీరు దొరికేసారు యాంకర్ కావాలని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు నేను డాన్సర్ లైట్ గా చేస్తాను, ఒకవేళ బిజీ టైమ్స్ లో యాంకర్స్ దొరకరు కదా, ఆ టైంలో నేను చేస్తాను. సో అంటే ఇప్పుడు మీ డాన్సర్ నాకు నమ్మకం రావట్లేదండి. ఇప్పుడైతే మీరు ఇక్కడ ఒక స్టెప్ వేస్తే నేను చూస్తాను. అమ్మో వద్దు. అదే నేను స్టేజ్ మీద ఎట్లా చేతులు ఊపడం కాదు, డాన్స్ అంటున్నారు కదా మీరే. లేదు ఒక స్టెప్ వేయండి, కూర్చునే వేయండి. డాన్స్ ఎక్కడున్నా వేయొచ్చు కదా, డాన్స్ ఎలా ఉన్నా వేయచ్చు, కానీ వద్దు. నార్మల్ ఒక చిన్న స్టెప్, ఏదో ఒక సిగ్నేచర్ ఏదో ఉంటుంది కదా. మరి స్టేజ్ మీద చేసేవని ఇక్కడ చేస్తారా డాన్స్? చేయొచ్చు. చేయాలా? ఎందుకు చేయకూడదు? లేదు, వద్దు. ఓకే. సో ప్రెసెంట్ లైఫ్ ఎలా ఉంది? ప్రెసెంట్ లైఫ్ అయితే అలా మూవ్ అవుతుంది, పర్లేదు.
బెటర్ ఇప్పుడు, అప్పుడు కంటే ఇప్పుడు కొంచెం బెటర్. ఇప్పుడు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? చాలా వచ్చాయి. అదే ఎన్ని కౌంట్స్ చెప్పండి. కౌంట్స్ అంటే థౌజండ్స్ లోనే వచ్చాయి. అందులో ఎంతమందికి యాక్సెప్ట్ చేశారు? ఎవ్వరికి చేయలేదు. నాకు నచ్చిన అతనితోనే మాట్లాడతా. నాకు నచ్చిందంటూ నేను అతను లవ్ అంటే మీకు ఆ 1000 లో ఎంత ఒక 100 మంది నచ్చితే వాళ్ళతో మాట్లాడతారా? లేదు లేదు, అదే కదా చెప్పాను, అందరు చేసినా కానీ ఎవరిని అక్సెప్ట్ చేయలేదు. నాకు నచ్చింది, నేను తనే లవ్ చేశాను చెప్పాను కదా మీతో, తనతోనే మాట్లాడాను, అతనితోనే ఉన్నాను. లాస్ట్ కి అతను వదిలేసాను, ఎందుకంటే అంతా బాధ పెట్టాడు అంతే. ఇంక అప్పటి నుంచి లవ్ కానీ ఫ్రెండ్స్ కానీ వేస్ట్. అంటే లవ్ ఫ్రెండ్స్ రెండు వేస్ట్ అంటారా? వేస్ట్ అన్న. ఫ్రెండ్స్ కూడా మోసం చేశారా? మొత్తం మోసం. ఏం చేశారు మోసం? మొత్తం మోసం. ఒక అమ్మాయి నన్ను మోసం చేస్తుంది డబ్బు దగ్గర. తనకేదో ఇంట్లో ప్రాబ్లం ఉందని చెప్తే నేను ఒక 50,000 ఇచ్చాను. అప్పుడు నేను సేవ్ చేసుకున్నా. అప్పుడు అమ్మకి ఆపరేషన్ చేయించాలని సేవ్ చేసుకున్న డబ్బుల్లో తను కొంచెం ఇబ్బందిగా, చాలా ఇబ్బందిగా ఉంటే నేను తనకి ఇచ్చాను అమౌంట్. నేను మళ్ళీ ఇస్తాను దివ్య, నీకు మంత్ ఎండ్ లోపు నాకు కొంచెం కావాలి, నేను తండ్ల కడతాను అందుకని చెప్పి నాకు కావాలని చెప్పి తీసుకుంది. నేను ఇచ్చాను. మళ్ళీ కాల్ చేసి అమ్మకి ఆపరేషన్, అప్పుడు తనకి కడుపులో గడ్డ ఉంది, ఒక 1 వీక్ ఆగితే క్యాన్సర్ గడ్డగా తిరిగేది. ఈ 1 వీక్ లోపు ఆపరేషన్ చేయించాలి. సరే అని చెప్పి అక్క నీకు అమౌంట్ కావాలక్క, అర్జెంట్ అక్క అంటే నేను ఇప్పుడు ఇవ్వలేను, నాకు లేవనింది. ఇంకా అక్కడి నుంచి మాకిద్దరికి కొంచెం గొడవ అయ్యి అట్లా. ఒక అమ్మాయిని నమ్మట్లేదా? అంతే. ఒక అమ్మాయిని నమ్మినప్పుడు ఇంకా అబ్బాయిలని నమ్ముతారు? లేదన్నా, ఎవరిని నమ్మలేదన్నా. మన దగ్గర డబ్బు ఉంటే ఏదైనా వస్తుంది. పాద వదిలేశారు, అక్క చూస్తే పెళ్లి మధ్యలో ఆగిపోయింది, మళ్ళీ పెళ్లి చేస్తాం, అతనితోనే చేస్తాం. బయట నుంచి ఎట్లాంటి మాటలు వచ్చాయి? ఇప్పుడు నువ్వు ప్రజెంట్ కూడా ఒక ఈవెంట్స్ లో చేస్తున్నావు, ప్రజెంట్ మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ మీ చుట్టాల దగ్గర నుంచి కానీ ఎట్లాంటి మాటలు వస్తాయినా నువ్వు వినకూడనివి విన్నావా? బయట నుంచి అయితే నాకైతే అంత ఫోర్స్ ఏం రాలేదు, ఎందుకంటే ఫాదర్ లేదు కదా, అందరు సపోర్ట్ చేశారు నన్ను. నువ్వు కష్టపడుతున్నావు, మీ అమ్మని చూసుకుంటున్నావు అని మంచిగానే సపోర్ట్ చేస్తాను. బాగా చూపిస్తున్నావు. బాగా ఏం చూపిస్తున్నాను? అదే మీ నడుము చూపిస్తారు కదా, అదే అంటున్నా. వాళ్ళు కూడా అదే అంటారు కదా, బాగా చూపిస్తున్నావు అమ్మని. నడుము చూపిస్తే అయిపోతుందా? ఆ అమ్మాయి వెనక ఎంత పెయిన్ ఉంటుందో తెలుసుకోరా? మీ అబ్బాయిలంతా ఇంతేనా? నడుము చూపించి పెయిన్ గురించి మాట్లాడతారు, నాకు అర్థం కాదు. నడుము చూపిస్తే ఇంకా అదే టైప్ అని అనుకుంటారా మీరు? మీ వీడియోస్ అన్నీ అవే ఉన్నాయి కదా. నేను అదే ఎట్లా చేస్తాను? నా పైన వరకు అంతే, నా లోపల ఎంత పెయిన్ ఉందో నాకు తెలుసు. ఏం పెయిన్ ఉంది? పెయిన్ ఏముంది? మీరు అడుగుతున్న సమాధానం చెప్తున్నాను కదా, ఏం పెయిన్. మళ్ళీ పెయిన్ కొత్తగా అడుగుతున్నారు. ఈ విషయం వాళ్ళకి చెప్పినావా? మీ గురించి అడిగిన ఎవరికి? ఇట్లా బయట సొసైటీ వాళ్ళకి. వాళ్ళు నేను ఎప్పుడు అడగలేదు. సో ఫాదర్ లేడు, అమ్మ చూస్తే అట్లా ఉంది. ఎప్పుడైనా వీళ్ళని ఏదో ఒకటి చేసేద్దాం, వీళ్ళని మింగేద్దాం ఎవరన్నా అట్లా ప్రవర్తించారు? లేదు. ఒకవేళ వస్తే? ఒకవేళ ఆ సిచ్యువేషన్ వస్తే దాన్ని బట్టి ఆలోచించుకోవాలి కదా. అదే ఇప్పటి వరకు అయితే రాలేదు నాకు. ఎందుకో దేవుడు చల్లగా చూస్తున్నాడు, అది చాలు. ఏ ఫేస్ ఏది కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు, అది చాలు. ఎక్కువగా ఎలాంటి ఈవెంట్స్ చేస్తారు? పబ్లిక్ ఈవెంట్స్ చేస్తాను, మ్యారేజ్ ఈవెంట్స్ రెండు చేస్తాను. ఎక్కువ పబ్లిక్ చేస్తాను నేను ఎక్కువ. సో అన్నీ అంతా ఓకే, కానీ ఇండస్ట్రీకి వచ్చేసరికి నేను మళ్ళీ అడుగుతున్నాను అనుకోకు, అసలు ఏం చూసి నీకు అవకాశం ఇవ్వాలి? నీకే ఎందుకు ఇవ్వాలి? నీ దగ్గర ఏముంది టాలెంట్? డైలాగ్ చెప్తావు, చెప్పు. ఒక సాంగ్ పాడతావు, పాడు. ఒక స్టెప్ వేస్తావు, వెయ్యి. ఏం చూసి ఇవ్వాలి? లేదంటే అక్కడ కూడా వెళ్ళి నడుము చూపిస్తావు? నీకు ఇవ్వాలంటే నీ దగ్గర ఒక టాలెంట్ ఉండాలి కదా, అది నీ దగ్గర ఏముంది? ఇప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకో. అన్నా ఏం చూసిస్తారంటే ఫస్ట్ అందంగా లేనా? నేను అందంగా ఉన్నాను కదా, బొద్దుగా ఉన్నాను, ముద్దుగా ఉన్నాను. ఛాన్స్ ఒకసారి ఇవ్వచ్చు కదా, ఒక ఛాన్స్ ఇచ్చి. ఏ రకంగా ఇవ్వాలి ఛాన్స్? వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఏమంటారు, వైఫ్ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ ఉంటుంది కదా. ఒకసారి నాకు ఒక డైలాగ్ ఇచ్చి చూడండి, దాన్ని నేను ప్రాక్టీస్ చేస్తాను. ఒకవేళ నేను కరెక్ట్ గా చెప్తే మీరు ఇవ్వండి ఛాన్స్. నవరసాలు అంటారు, తెలుసా నీకు? నవరసాలు తెలుసు, కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. సరే, ఒక 4-5 చేసి చూపి మాకు. మీరు చెప్పండి, చేస్తాను. కోపం డైలాగ్ చెప్పాలి. అట్లా డైలాగ్ రాదని చెప్తున్నా కదా, మీరు డైలాగ్ చెప్తే నేను చెప్తాను. నేను ఎందుకు చెప్తా డైలాగ్? కోపం అంటే ఎట్లా చెప్పాలి అంటే అర్థం కాలేదు. నేను అడిగింది, నేనున్నా, నా కమిట్మెంట్ ఇస్తామని అడిగా నిన్ను. నా మీద నీ రియాక్షన్ ఎలా ఉంటది? అసలు నీకు నేను ఎందుకు ఇవ్వాలి కమిట్మెంట్?
నీకు ఎందుకు ఇవ్వాలి కమిట్మెంట్, నాకు అవసరం లేదు, ఉమ్. నువ్వు కాకపోతే ఇంకోటి ఇస్తాడు ఏంటి ఇచ్చేది? ఛాన్స్. నేను ఏమంటున్నా అంటే ఎలా రియాక్ట్ అవుతావు అడుగుతున్నా నేను. వద్దులే అన్న, చూసి తడుచుకుంటారు అందరూ. చెప్పబ్బా వార్నింగ్, నేను యాక్ట్ చేయమన్నా ఇప్పుడు నిజంగా కాదు కదా, జస్ట్ నేను డైలాగ్ చెప్పలేని కోప్పడతా. సర్లే సర్లే ఇది వదిలేసా. నీకు హట్ అయితే స్టేజ్ మీద డాన్స్ చేస్తున్నావు, ఒక నీ జాకెట్ చింపేశాడు, అప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంటది? నాకు కోపం వస్తుంది. అదే ఎట్లా? బీభత్సంగా బూతులు తిట్టేస్తాను. తిట్టు, వద్దు అమ్మో. చూపించాలి కదా మరి, నీలో ఉన్న టాలెంట్ ని చూపించరు, ఆటోమేటిక్ వచ్చేస్తాయి అవి, ఆటోమేటిక్ వచ్చేస్తాయి. సరే ఆటోమేటిక్ గా వచ్చాయి అనుకున్నాం, ఇప్పుడు నువ్వు చూపించాలి మాకు. ఇప్పుడు నా దగ్గర టాలెంట్ ఉందన్నా, ఎందుకు ఎవరన్నా అని అడుగు. నేను ఎందుకు నన్ను ఇంత ఫోర్స్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. నేను చేయను అన్నప్పుడు చేయను, నేను ఫోర్స్ చేయొద్దు. డైరెక్టర్ కూడా అలాగే చెప్తావు? నేను ఇట్లాగే చెప్తాను, వాళ్ళు ఇస్తే ఇస్తారు లేదంటే లేదు, అంతే. ఎందుకంటే ఫస్ట్ ఏమంటారు, ఒక అమ్మాయి ఇంత కష్టపడి ఇంత చేస్తుందిరా, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం తర్వాత చేద్దాం అట్లా ఆలోచించారు. అమ్మాయిలు స్టేజ్ల పైకి ఎక్కి ఇళ్ళలో ఊపేస్తే కష్టం, అది అది కష్టం లేదు. ఒకసారి మీరు వచ్చి చేసి చూడండి, ఎవరు నీకు తెలుస్తుంది కష్టం. ఊపాడు, నేను కూర్చుని ఊపుతున్నా కదా. ఊపు మరి, కూర్చుని ఊపు చూస్తాను. అది దాని కష్టం, నేను కష్టం అన్నా. నీకు ఈజీ ఉంటుంది, ఒకసారి ఊపి చూడు తెలుస్తుంది నీకు. నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు అన్నారు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు అట్లా చేయడం వల్ల అది కష్టం కాదంటున్నా నేను. కష్టం కాదని ఎట్లా అనుకుంటారు? నాకు ఇప్పుడు నా కట్అవుట్ కి నేను డాన్స్ మీద స్టేజ్ చేస్తే నాకు కాల్ అంతా పెయిన్ వస్తుంది, హ్యాండ్స్ మొత్తం పెయిన్ వస్తాయి, బాడీ ఫుల్ పెయిన్ వస్తుంది. నేను ఈవెంట్ చేసి వస్తే 1 డే ఫుల్ పడుకుంటా. యాక్చువల్లీ నైట్ ఈ షో చేస్తే మార్నింగ్ ఇంటికి వస్తాను 6 కి, నైట్ నేను 9 కి లేస్తాను నిద్ర, ఎందుకంటే అంత బాడీ పెయిన్స్. ఒకసారి మీరు చేసి చూడండి, మీకు తెలుసు. హెల్త్ ఇష్యూస్ అట్లాంటి ఏమైనా ఉన్నాయా? హెల్త్ ఇష్యూస్ అంటే డాన్స్ చేసినప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తుంది. రైట్. సో ఫైనల్ ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఒకటే ఆన్సర్ చెప్పాలని నీకు అనుకుంటే ఏం చెప్తావు? చెప్పాలి అనుకుంటే ఏం చెప్పాలంటే, నేను మళ్ళీ ఏదో అడుగుతా, ఏమని? నీలో ఏం చూసి నీకు ఆఫర్ ఇవ్వాలి? నీకు అవసరం లేదు అది, నీకు అవసరం లేదు అది, నీకు వద్దు, ఇంకా వదిలేసి ఆ టాపిక్ వద్దు, నీకు అవసరం లేదు. నువ్వు అంటే మరి ఇప్పుడు నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు కదా, వాళ్ళు కూడా ఇది అడుగుతారు, అమ్మా వచ్చావా, సరే రైట్. వాళ్ళు అడిగినప్పుడు తర్వాత చూసుకుంటాను, నాకు అవసరం లేదు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లోకి నేను రాలేదు. ఎందుకంటే ఒకడు దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, వాడు నన్ను నీచగా చూశాడు, నేను వెళ్ళిపోయాను, దాన్ని మళ్ళీ నేను కోరుకోవట్లేదు. దాన్ని నేను మళ్ళీ కోరుకోవట్లేదు. నాకు ఇష్టమే, నాకు ఒక యాక్టర్ అవ్వాలని నాకు ఇష్టమే, కానీ నేను మళ్ళీ అది నీచాన్ని నేను కోరుకోవట్లేదు. అంటే అవ్వాలని ఉంది కానీ ఎటు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేది తెలియలేదు. సో అంటే జబర్దస్త్ లో కూడా ట్రై చేసావు, అక్కడ కూడా కమిట్మెంట్ అడిగారా అని నేను విన్నా. ఎవరిని అన్నా? నిన్ను. శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ వెళ్ళాలనుకుంటే నేను కమిట్మెంట్ అడిగారా? నువ్వు నిజం చెప్పు, భయపడొద్దు. ఒకతను ఉన్నాడు జబర్దస్త్, అతను అడిగాడు. ఏమని అడిగాడు, ఎలా అడిగాడు, ఎప్పుడు అడిగాడు? ఎప్పుడు అడిగాడు అంటే ఒక 6 months బ్యాక్ అడిగాడు. అతను ఒక మంచి పేరున్న అతనే, మీకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది జబర్దస్త్ లో. అతను అడిగాడు, అది కూడా కాక ఒక ఆర్గనైజర్ చేత తీసుకొచ్చి చేపించారు, అట్లా అడిగిచ్చారు. అంటే ఇప్పుడు అతని పేరు చెప్తే ఇబ్బంది అయిపోతుంది. ఎట్లాగో ఒకవేళ తను ఇష్టపడి అడిగాడో లేదంటే వాడుకుని వదిలేద్దామని అడిగాడో అది తనవే నాకు తెలీదు. నాకు ఛాన్స్ ఇస్తాడు అనుకుంటున్నా నేను, కానీ అది జరగదు, వేస్ట్. అది అట్లాంటి వాటి అవసరమైతే నీ కోరికని చంపేసుకుంటాను. అంటే ఒక మంచి యాక్టర్ అవ్వాలనే దాన్ని చంపుకుంటా, కానీ నువ్వు మాత్రం అంతే. నా బాడీని అయితే నేను ఎవరికి ఇవ్వను, నేనైనా చచ్చిపోతాను కానీ ఒకటి కింద నేను పడుకోను. ఓకే రైట్. ఓకే, చాలా బాగా మాట్లాడావు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్లానే కంటిన్యూ చేయి, ఇట్లానే ఉండు, ఖచ్చితంగా నీకు మంచి ఛాన్స్ వస్తుంది. సో ఇండస్ట్రీ అంటే సాధారణంగా అమ్మాయిలకి అంత మంచిది కాదని చెప్తూ ఉంటారు. సో అందరూ అలా ఉంటారు, చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. ఒక వే నీకు తెలిస్తే ఖచ్చితంగా నీకు మంచి ఆఫర్స్ వచ్చే ఉంటాయి. సో నా మాటలు కానీ నా క్వశ్చన్స్ కానీ నిన్ను ఇబ్బంది పెడితే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూసారు కదా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్, బై బాయ్.